సంసార బంధములు చాలా భయంకరమైనవి. సంపాదించడం, దాచడం, పిసిరిగొట్టుతనంతో రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఉండడం, మంచి బట్టలు కూడా కట్టుకోలేక, సరైన తిండి తినక, ఇష్టం వచ్చినట్టుగా అయ్యి చివరికి ఈ డబ్బంతా ఇక్కడే వదిలి చచ్చిపోతాడు. అయితే ఎవడన్నా ఉంటే మంచివాడు ఉంటే అనుభవిస్తాడు, లేదా తగలేస్తాడు. కాబట్టి వ్యక్తిగతమైన ఆస్తి ఎంత అవసరమో అంతో ఎంతో దాన ధర్మాలు అవసరం. అవి లేకుండా కేవలము లోభముతో ధనమును ప్రోగు చేసిన తర్వాత ఆ ధనం ఏమవుతుందో తెలియదు. పైగా ఈ డబ్బు ఎక్కువగా లోభత్వంతో దాచిన వాడికి చచ్చేటప్పుడు బెంగ ఉంటుంది టండోయ్. ఎందుకని? అమ్మో నా డబ్బు ఎవరు పట్టుకుపోతారో, అరే పెళ్ళం పట్టుకుపోతే కూడా బెంగ, మావిడ పట్టుకుపోతుందో, అన్నదమ్ములు పట్టుకుపోతారో, అక్క చెల్లెళ్ళు పట్టుకుపోతారో, కొడుకు పట్టుకుపోతాడేమో, కూతుడు పట్టుకుపోతారేమో, ఇంకెవరో పట్టుకుపోతారేమో అనుకుని చివరి క్షణాల్లో నా డబ్బు అని చచ్చిపోతాడు. డబ్బును చచ్చిపోతాడు ఒక దెబ్బన. ఆ డబ్బు చచ్చిపోయి ఇంకా అక్కడి నుంచి ఏమవుతున్న వాటి ఈ డబ్బు మీద వ్యామోహం కదా, వెంటనే చచ్చి యమలోకానికి వెళ్ళి ఎక్కువ కాలం యమలోకంలో ఉండట. చివరి క్షణాల్లో డబ్బు మీద వ్యామోహంతో చచ్చిపోయినవాడు సరిగ్గా ఆ ఇంటికి సంబంధించిన పరిసరాల్లో ఒక్కొక్కగా పడతాడు. ఇక ఈ క్యాష్ కోసం అది రోజు బహుభోగం అంటుంటే వీడికి తెలియదు. దిక్మాలకు ఒక రాత్రి పగలు చంపేస్తోంది, ఇక్కడ అరుస్తోంది అనుకుని పాపం దాన్ని గంటేస్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి ఏం తెలుసు, వీడే వాళ్ళ నాన్నని, డబ్బు సంపాదించింది వాడే, చచ్చి కుక్కయ్యాడని పాపం కొడుకులకు తెలియదండి. పాపం చాలామందికి తెలియదు ఆ కుక్కల వాళ్ళ పేరెంట్స్ అని. రెంట్ అని అది అరుస్తోంది, కానీ పేరెంట్ తెలియక రెంట్ పే చేయక దాన్ని తన్ని పారేస్తారు పాపం. అప్పుడు అది ఏడుస్తుంటే అప్పుడప్పుడు పిల్లలు కొడతారనమాట. మూతి పగిలిపోయాక, ఒరే నువ్వు నా కొడుకురా లేక మనవడురా, ఇది నా డబ్బురా, నన్ను కొడతావట్రా అని మళ్ళీ వాడు పోగొట్టే మళ్ళీ వాడు కొడతాడు. కాబట్టి ఈ శరీరం ఉన్నంతవరకే నీ డబ్బు, కానీ శరీరం విడిచిపెట్టి కుక్కగా మారాక, కుక్క అయ్యాక నీ లక్కే మారిపోతుంది, నీ బతుకు దిక్కుమారింది అవుతుంది. అందువల్ల ఎందుకు వచ్చింది? వ్యామోహం విడిచిపెట్టాలి.